హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆపరేషన్ కాగార్ అనే పేరుతో అమిత్ షా అడవిలో ఉన్న నెలపైన కాల్పులు జరపడం జరుగుతుంది. అయితే ఈ కాల్పుల్లో హిడ్మా అనే మావోయిస్టు దళం అధినేత చనిపోవడం జరిగింది. అతని భార్య చనిపోయారు. మిగతా మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. మీ చేతిలో గవర్నమెంట్ ఉందని అడవిలో ఉన్న నెలపైన కాల్పులు జరపడం పద్ధతి కాదు. వాళ్ళు మీతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళని పిలిచి ఒక వేదిక పైన వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, అసలు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి, అన్నలుగా ఎందుకు మారుతున్నారు, నిరుద్యోగత కొరతకి కారణం ఏంటి అని చర్చలు జరపాలి. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఇంకా కొత్త జనరేషన్, ఇప్పుడున్న న్యూ జనరేషన్ నిరుద్యోగులు కూడా అన్నలుగా మారే అవకాశం ఉంది. మీ చేతుల్లో పెత్తనం ఉందని ఇలా కాల్పులు జరపడం కరెక్ట్ కాదు. వాళ్ళు అన్నలు మన కోసం, మెయిన్గా మన కోసం, పేదవాళ్ళ కోసం అడవికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి బ్రతుకుతున్నారు. అసలు వాళ్ళకు కట్టుకోవడానికి కనీస బట్టలు, ఉండడానికి చోటు గిట్ట లేదు. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వాళ్ళన్నీ వదిలేసి మన కోసం బతుకుతున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఒక గొంతు విప్పి మాట్లాడడం లేదు. కొవ్వొత్తుల నిరసన లేదు, ఒక దాడి లేదు, అంటే ఏం లేదు. అసలు మన విషయం కాదా ఇది? వాళ్ళు ఎన్ని రోజులు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్న సిపిఎం అనే పార్టీ అన్నలను అడ్డు పెట్టుకొని ఎదుగుతుంది, కానీ అన్నలకు ఏ రకంగా సపోర్ట్ చేయట్లేదని నా అభిప్రాయం. దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి. నేను అనేది ఏంటంటే, వీళ్ళని చంపడం కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే పిలిచి మాట్లాడాలి. మీ చేతిలో గవర్నమెంట్ ఉందని ఆపరేషన్ కాగార్ పేరుతోటి అందరినీ కాల్ చేస్తూ పోతే ఇది ఇలాగే కొనసాగితే మనకు రేపటి నాడు అడవులు అనేది దక్కవు. అంతా మైనింగ్ పేరిట మోసం జరుగుతుంది, పెద్ద మొత్తంలో మోసం జరుగుతుంది. అదాని అంబానీకి మొత్తం అడవులు చాలా తక్కువ మొత్తంలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు. మీరు హ్యాపీగానే ఉన్నారు, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. చాలా బాధగా ఉంది హిడ్మా చనిపోవడం. తన తల్లి చూస్తే, వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకి ఎలాగో మనం అండగా నిలబడలేకపోయాం. కనీసం ఇప్పటికైనా ఆలోచించండి ఒకసారి.